హలో మై మ్యాథ్ నింజాజీ ఎలా ఉన్నారు అందరూ? సో మీ అందరూ కామెంట్ సెక్షన్లో రాశారు కోఆర్డినేట్ జామెట్రీ ప్లీజ్ చెప్పండి మ్యామ్ ఎఫ్2 సిలబస్కి వస్తుంది అని ఫర్ గ్రేడ్ 9. సో హియర్ వి గో విత్ అన్ అమేజింగ్ వీడియో ఆన్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇంకా అంతే యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఈజీ చాప్టర్ కూడా. సో ఫటాఫట్ లెట్ us get started. But before we get started, you know what to do. Yes, hit the like button. Also ఈ ఛానల్ గురించి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. షేర్ దెమ్ దిస్ ఛానల్, దిస్ వీడియో అండ్ టెల్ దెమ్ కి మన కోసం ఒక వేదాంతు 8th, 9th and 10th తెలుగు ఛానల్ వచ్చేసింది అని. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, రైట్? సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ ఇన్ దిస్ సెషన్? వి గోయింగ్ టు ఫస్ట్ క్విక్లీ గో త్రూ ది ఇంట్రొడక్షన్. దాని తర్వాత మనం కార్టీషియన్ సిస్టమ్ అంటే ఏంటి, కార్టీషియన్ ప్లేన్ అంటే ఏంటి చూసుకుంటాం. దాని తర్వాత హౌ డు వి ప్లాట్ అ పాయింట్ ఆన్ ద కార్టీషియన్ ప్లేన్. ఈ మేజర్ 3 టాపిక్స్ చేసుకుంటాం. And we will be doing a question also, 2-3 questions. All right, introduction. So before we get started with the Cartesian plane and coordinate geometry, oka question aduguta. Have you ever thought how can you find a position of a place? ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కడుంది అని లొకేట్ చేయడానికి ఎలా లొకేట్ చేసి ఉంటారు? మనం ఆల్రెడీ సోషల్ సైన్స్లో నేర్చుకున్నాం. యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ వీ వుడ్ బి నోయింగ్ ద పొజిషన్ ఆఫ్ అ ప్లేస్. ఇలా ముంబై అంటే ఏంటి? ఇట్ ఈస్ 19.0760 డిగ్రీ నార్త్, 72.877 డిగ్రీ ఈస్ట్. సో మనకి ఇక్కడ ఏం చూస్తున్నారు? ఎప్పుడైతే ఏదైతే మనం లొకేషన్ కనిపెట్టుకోవాలనుకుంటున్నామో దానికి మనకి 2 కోఆర్డినేట్స్ కావాలి. ఒకటి నార్త్, ఒకటి వెస్ట్, ఒకటి నార్త్, ఒకటి వెస్ట్, ఒకటి నార్త్, ఒకటి ఈస్ట్, ఒకటి సౌత్, ఒకటి ఈస్ట్, డిపెండింగ్. కానీ 2 కోఆర్డినేట్స్ తీసుకుంటున్నాం, ఒక లాంగిట్యూడ్ కోఆర్డినేట్, ఒక లాటిట్యూడ్ కోఆర్డినేట్ టు పిన్ పాయింట్ ఎ పర్టిక్యులర్ లొకేషన్. అలానే హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ హౌ యూ ఫౌండ్ యువర్ సీట్ ఇన్ ద మూవీ థియేటర్? రీసెంట్గా ఏదైనా మూవీకి వెళ్ళారా? బ్రో మూవీకో ఏదో మూవీకి వెళ్ళుంటారు కదా. సో మీ సీట్ ఎలా కనుక్కున్నారు మీరు? దాని మీద రాసి ఉంటుంది ఒక నంబర్ A7, A8 అలా. సో 2 ఉన్నాయి, A7, A8. ఏ అంటే ఏంటి మీకు తెలుసు, ABCD రోస్ ఉన్నాయని. దాంట్లో యూ విల్ హ్యావ్ యువర్ కాలమ్స్, రైట్? సో ఒక పాయింట్, ఒక పొజిషన్, ఒక సీట్ని కూడా మనం కనుక్కోవాలి అంటే, పాయింట్ చేయాలి అంటే యూ విల్ బి నీడింగ్ 2 కోఆర్డినేట్స్. ఇక్కడ కూడా మనం రో ఇంకా కాలమ్ 2 కోఆర్డినేట్స్ తీసుకుంటున్నాం. అప్పుడే మీకు మీ ఎగ్జాక్ట్ సీట్ ఎక్కడుందో మీకు తెలుస్తుంది, రైట్? నా అలానే మనం నంబర్ లైన్ గురించి కూడా నేర్చుకున్నాం కదా చిన్నగా ఉన్నప్పుడు. వాట్ ఈస్ అ నంబర్ లైన్? ఇట్స్ అ గ్రాడ్యుయేటెడ్ స్ట్రెయిట్ లైన్ where the numbers are kept equidistant to each other. అంటే 1కి 2కి మధ్యలో ఉన్న ఎంత డిస్టెన్స్ ఉందో -1 -2 కూడా అంతే డిస్టెన్స్, 0 1కి కూడా అంతే డిస్టెన్స్, 3 ఇంకా 4కి కూడా అంతే డిస్టెన్స్, రైట్? నా ఇది మన నంబర్ లైన్. ఇలా ఇది మన ఏ నంబర్ లైన్? ఒక హారిజాంటల్ నంబర్ లైన్. హారిజాంటల్ అంటే ఇట్లా పడుకోనేది, వర్టికల్ లైన్ అంటే రించోనేది. గుర్తుపెట్టుకోండి, ఓకే? హారిజాంటల్ లైన్ అంటే పడుకోనే లైన్, రించోనే లైన్ ఇస్ వర్టికల్ లైన్. అర్థమైందా? ఇప్పుడు ఇలానే ఒక హారిజాంటల్ లైన్ మనకు ఒక వర్టికల్గా ఉంటే కూడా ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం దాన్ని, రైట్? సో ఒక హారిజాంటల్ నంబర్ లైన్ అలాగే ఒక వర్టికల్ నంబర్ లైన్ పర్పెండిక్యులర్ పొజిషన్లో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం కార్టీషియన్ ప్లేన్ అని అంటాం. ఏమంటాం దాన్ని? కార్టీషియన్ ప్లేన్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ హారిజాంటల్ లైన్ని ఏమంటాం మనం? ఎక్స్ యాక్సిస్ అని అంటాం. వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అని అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. హారిజాంటల్ లైన్ ఆర్ హారిజాంటల్ యాక్సిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్ ఇస్ కాల్డ్ యాజ్ ది వై యాక్సిస్. ఈ 2 లైన్స్ ఒక దగ్గర కలుస్తున్నాయి. ఆ పాయింట్ ఏమంటారు? దట్ పాయింట్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఆరిజిన్. అక్కడ దే ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees అనమాట. ఆల్ రైట్, సో వీ హ్యావ్ ది హారిజాంటల్ యాక్సిస్, దాన్ని ఏమంటారు? ఎక్స్ యాక్సిస్. వర్టికల్ లైన్ని వై యాక్సిస్ అంటారు. ఆల్ ద పాజిటివ్ నంబర్స్ ఆన్ టు ద రైట్ సైడ్, ఆల్ ద నెగటివ్ నంబర్స్ ఆన్ టు ద లెఫ్ట్ సైడ్. వర్టికల్ లైన్లో పైన నంబర్స్ ఉండేవన్నీ పాజిటివ్ నంబర్స్, కింద ఉండేవన్నీ నెగటివ్ నంబర్స్. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ ప్లేన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 రీజన్స్. మీరు ఇక్కడ చూసి కరెక్ట్గా చూసి కనుక ఉంటే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇదొక రీజన్ కనిపిస్తుంది, ఇదొక రీజన్ కనిపిస్తుంది,
ఇదొక రీజన్, ఇంకా ఇదొక రీజన్. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 regions. ఆ 4 regions మనం ఏమంటామంటే దే ఆర్ కాల్డ్ యాజ్ quadrants. ఏమంటాం? quadrant. So we have quadrant number 1 where the points are both పాజిటివ్ నంబర్స్. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ పాయింట్ తీసుకున్నా మీకు ఇక్కడి నుంచి ఒక పాజిటివ్ నంబర్, ఇక్కడి నుంచి ఒక పాజిటివ్ నంబర్ వస్తుంది. సో ఆ 2 పాయింట్స్ పాజిటివ్గానే ఉంటాయి క్వాడ్రెంట్ నెంబర్ 1లో. అలాగానే క్వాడ్రెంట్ నెంబర్ 2లో ఎక్స్ యాక్సిస్ది నెగిటివ్ ఉంటుంది, కానీ వై యాక్సిస్ది పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏదైనా పాయింట్ రాసినప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ కోఆర్డినేట్ రాస్తాం, దాని తర్వాత వై కోఆర్డినేట్ రాస్తాం. ఎందుకు అంటే దట్ ఈస్ అ రూల్, సో దట్ ఎవ్రీబడి ఫాలోస్ దట్, కన్ఫ్యూజన్ ఉండదు. లేకపోతే నీ పార్టీకి నువ్వు వై కామా ఎక్స్ రాసుకుంటావు, నా పార్టీకి నేను ఎక్స్ కామా వై రాసుకుంటా, అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అందుకే ఇట్స్ అ యూనివర్సల్ రూల్ సెట్ బై the René Descartes, who have come up with this entire plan, entire idea of coordinate geometry. So quadrant 2లో మీకు తెలిసింది ఇక్కడ x యాక్సిస్ నెగటివ్, y యాక్సిస్లో నుంచి పాజిటివ్ నెంబర్ వస్తుంది. అలానే కోఆర్డినేట్ నెంబర్ 3లో ఏంటి, ఇక్కడి నుంచి నెగిటివ్ వస్తుంది, ఇక్కడి నుంచి కూడా నెగిటివ్ వస్తుంది. సో అందుకే 2 నంబర్స్ నెగిటివ్గానే ఉంటాయి. 4th క్వాడ్రెంట్లో వై యాక్సిస్ నుంచి నెగిటివ్ వస్తుంది, ఎక్స్ యాక్సిస్ నుంచి పాజిటివ్. అందుకే ప్లస్ కామా మైనస్ అని పెట్టుకున్నాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఎక్స్ కోఆర్డినేట్ రాసుకోవాలి. ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, ఇక్కడంతా పాజిటివ్ నెంబర్స్ వస్తాయి కదా, కామా. వై కోఆర్డినేట్ ఏంటి, ఇక్కడ కిందది కాబట్టి నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. అందుకే ప్లస్ కామా మైనస్. ఫస్ట్ క్వాడ్రెంట్ ప్లస్ కామా ప్లస్, సెకండ్ క్వాడ్రెంట్ మైనస్ కామా ప్లస్, థర్డ్ క్వాడ్రెంట్ మైనస్ కామా మైనస్, ఫోర్త్ క్వాడ్రెంట్ ప్లస్ కామా మైనస్. ఇదంతా బట్టి కొట్టే అక్కర్లేదు, మీరు సింపుల్గా ఒక కార్టీషియన్ ప్లేన్ ఇట్లా రఫ్ ఫిగర్గా రాసేసుకుంటే కూడా మనకు అర్థమైపోతుంది. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ అని మనకు తెలుసు, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్ అని మనకు తెలుసు. ఈ రీజన్ ఏంటి, పాజిటివ్ పాజిటివ్. ఈ రీజన్ ఏంటి, నెగిటివ్ పాజిటివ్. ఫస్ట్ ఎప్పుడైనా ఎక్స్ యాక్సెస్ రాసుకోవాలి, తర్వాత వై యాక్సెస్ రాసుకోవాలి. ఇక్కడ ఏంటి, 2 నెగిటివ్, ఇక్కడ ఏంటి పాజిటివ్ నెగిటివ్. ఆల్ రైట్. సో బట్టి కొట్టే అక్కర్లేదు, జస్ట్ ఒకసారి సింపుల్గా ఒక డయాగ్రామ్ సైడ్కి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కార్టీషియన్ ప్లేన్ మీద మనం ఒక పాయింట్ని ఎలా లొకేట్ చేస్తాం? సో లెట్ us కన్సిడర్ అ పాయింట్ పి. నేను ఇక్కడ ఒక పాయింట్ పి ఎక్స్ కామా వై తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం? సో ఫస్ట్ వీ విల్ డ్రాప్ అ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద పాయింట్ టు ది వై యాక్సిస్. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. ఎందుకు, ఈ డిస్టెన్స్ ఇంకా ఈ డిస్టెన్స్ ఒకటే కాబట్టి దాన్ని మనం యాప్సిసా అని అంటాం. యాప్సిసా అయినా ఎక్స్ కోఆర్డినేట్ అయినా 2 ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ది వై యాక్సిస్ ఇస్ ద ఎక్స్ కోఆర్డినేట్, and the perpendicular distance between the point and the x coordinate is your y coordinate. దాన్ని మనం ఆర్డినేట్ అని అంటాం. సో యాప్సిసా ఆర్డినేట్, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ని యాప్సిసా ఇంకా ఆర్డినేట్ అని అంటాం. ఆల్ రైట్. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం? ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ రాసుకోవాలి కదా. సో ఈ డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత ఉంది? 4 నుంచి 0 వరకు, బేసిక్గా 4. సో 4 కామా ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది? 2. 4, 2. లేదు మ్యామ్ ఇది కొంచెం మాకు కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే నా దగ్గర ఇంకొక చిన్న ట్రిక్ ఉంది. ఏంటి? ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద మీరు పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకోండి. ఏ నెంబర్ కింద వస్తుంది? 4 రాసేసుకోండి. అదే పాయింట్ నుంచి వై కోఆర్డినేట్ మీద పర్పెండిక్యులర్ లైన్ గీసుకోండి. ఎక్కడ టచ్ అవుతుంది? 2. సో వై కోఆర్డినేట్ వై యాక్సిస్ మీద 2కి టచ్ అవుతుంది, అందుకే వై కోఆర్డినేట్ 2. అంతే. ఇంకొక పాయింట్ తీసుకుందామా? ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఓకే, వెయిట్ ఒక్క నిమిషం. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ని మనం ఏ అనుకుందాం. ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఎక్కడ మీట్ అవుతుంది? 4కి మీట్ అవుతుంది. ఈ పాయింట్ నుంచి ఎక్స్ కోఆర్డినేట్కి ఎక్స్ యాక్సిస్కి డ్రా చేయండి. ఎక్కడ మీట్ అవుతుంది? -3కి మీట్ అవుతుంది. సో -3, 4. సో అలా పర్పెండిక్యులర్ లైన్లు డ్రా చేసుకొని ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఎక్కడ మీట్ అవుతుంది, ఏ పాయింట్ ఏ నంబర్ మీద మీట్ అవుతుందో ఆ నంబర్తో మనం రాసేసుకోవచ్చు. కానీ మీకేం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ రాసుకోవాలి,
తర్వాతనే మీరు y కోఆర్డినేట్ రాసుకోవాలి. మరి మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఈ పాయింట్ ఎక్స్ వద్దులే, దీన్ని మనం ఏం వేసుకుందాం, బి వేసుకుందామా ఈ పాయింట్ని? ఒక నిమిషం, ఇక్కడ నేను క్లియర్ చేస్తా. నౌ యూ హ్యావ్ టు టెల్ మీ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ వి ఎక్స్ కామా వై ఇన్ ద కామెంట్ సెక్షన్. ఏముంటుంది, ఇక్కడ ఉంది పాయింట్, రైట్? సో మీరు చెప్పండి ఈ కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, వై కోఆర్డినేట్ ఏంటి ఇన్ ద కామెంట్ సెక్షన్. All right, so now you know how to plot a point. So the coordinates of the point are pair of numbers అంటే two numbers ఏంటవి, x comma y, that defines the exact location. ఇప్పుడు నేను p 4,2 అని మీకు ఇచ్చానంటే మీకు తెలుసు ఇక్కడ 4 ఇక్కడ 2, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అక్కడ ఉన్నది పాయింట్ అని మీకు తెలుసు. సో ఇట్ విల్ గివ్ యూ ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద 2D plane which is known as the Cartesian plane. సో ఒక పాయింట్కి 2 pairs of numbers తోటి మనం డిఫైన్ చేస్తాం. ఆ ఫస్ట్ నంబర్ ఇస్ కాల్డ్ యాజ్ abscissa or x coordinate. The second point is called as ordinate which is the y coordinate. x comma y, ఎప్పుడైనా ఫస్ట్ x వస్తుంది, దాని తర్వాత y వస్తుంది. ఒక చిన్న క్వశ్చన్ చేసుకుందామా? చల్, ఫ్రమ్ ద గివెన్ గ్రాఫ్ రైట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ b and f. b ఎక్కడుందబ్బా? ఇక్కడ ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తా, ఐ డ్రా పర్పెండిక్యులర్ ఫ్రమ్ b టు x యాక్సిస్. సో మనం bని ఇక్కడ రాసుకుందాం. b x యాక్సిస్ని ఎక్కడ కలుస్తుంది, -5 దగ్గర కలుస్తుంది. సో -5 రాసుకోండి. ఈ y యాక్సిస్ని ఎక్కడ కలుస్తుంది, -4 దగ్గర కలుస్తుంది. సో b ఈజ్ -5, -4. f ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది x యాక్సిస్ని ఎక్కడ కలుస్తుంది, x యాక్సిస్ మీదనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, x యాక్సిస్ మీద ఎక్కడుంది, 6 దగ్గర ఉంది, అది రాసుకుందాం. కానీ y యాక్సిస్ మీద ఎక్కడైనా ఉందా, దీన్ని సీదా లైన్ మనం y యాక్సిస్ ఎక్కడ టచ్ అవుతుంది అని చూసుకుంటే ఎక్కడ టచ్ అవుతుంది అబ్బా, ఇక్కడ ఇది 0 దగ్గర టచ్ అవుతుంది. అందుకే మన y కోఆర్డినేట్ 0. మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా, ఎప్పుడైతే ఏదైనా పాయింట్ x యాక్సిస్ మీద లై ఉందో, ఇఫ్ అ పాయింట్ ఇస్ లయింగ్ ఆన్ ది x యాక్సిస్ అంటే మీ y కోఆర్డినేట్ 0 అయిపోతుంది. ఇఫ్ ద పాయింట్ ఈజ్ లయింగ్ ఆన్ ది x యాక్సిస్, ఒక పాయింట్ x యాక్సిస్ మీద ఉంది అంటే మీ y కోఆర్డినేట్ 0 అయిపోతుంది. ఒకవేళ ఒక పాయింట్ y యాక్సిస్ మీద ఉంది అంటే ఏమైపోతుంది, ఎస్, యువర్ x కోఆర్డినేట్ విల్ బికమ్ 0. ఇంకో క్వశ్చన్లో చూసుకుందాం అది. రైట్ ద abscissa ఆఫ్ ద పాయింట్స్ d and h. ఫస్ట్ మనం దీన్ని లొకేట్ చేసుకుందాం. d ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది ఎక్కడ మీట్ అవుతుంది, x యాక్సిస్కి 1, y యాక్సిస్కి ఎక్కడ మీట్ అవుతుంది 1. సో వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్, 1,1. కానీ అది అడుగుతున్నారా, లేదు. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. వాళ్ళు ఏం అడుగుతున్నారు అక్కడ, abscissa ఆఫ్ ద 2 పాయింట్స్ ఏంటి అని అడుగుతున్నారు. abscissa అంటే ఏంటి, x కోఆర్డినేట్ అంటే ఏంటి, మనం ఏం తీసుకోవాలి ఇక్కడ, 1. సో ఫర్ d ది x కోఆర్డినేట్ ఇస్ 1. hకి ఎలా రాసుకోవాలి, h ఎక్కడుంది, y యాక్సిస్ మీద ఉంది. ఇప్పుడు x యాక్సిస్కి ఎక్కడ కలుస్తుంది, అది 0 మీద కలుస్తుంది. సో y యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్కి నేను ఏం చెప్పా, x కోఆర్డినేట్ ఏమైపోతుంది, 0, 0. ఆ y యాక్సిస్ మీద ఎక్కడ ఉంది, అది 0.4 దగ్గర ఉంది, రైట్? సో 0, 4. దీన్ని ఏం అడుగుతున్నారు, abscissa ఏం అడుగుతున్నారు, abscissa అంటే x కోఆర్డినేట్. దీని x కోఆర్డినేట్ ఏంటి, 0. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ద ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్స్ a and c. ఫస్ట్ a and c ఎక్కడుందో లొకేట్ చేసుకుందాం. ఏని పర్పెండిక్యులర్ డ్రా చేస్తే x యాక్సిస్ మీద -4కి మీట్ అవుతుంది. అదే పాయింట్ని పర్పెండిక్యులర్గా డ్రా చేసుకుంటే y యాక్సిస్ మీద 1 దగ్గర మీట్ అవుతుంది. వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఆర్డినేట్ అంటున్నారు. అంటే ఏంటి, y యాక్సిస్. y కోఆర్డినేట్ అంటే ఏంటి, ఇక్కడ 1. పాయింట్ సికి కూడా రాసుకుందాం. ఇక్కడ ఎక్కడుంది పాయింట్ సి, ఇక్కడ ఉంది. ఎక్కడుందబ్బా పాయింట్ సి, ఇట్ ఈస్ ఆన్ x యాక్సిస్. అంటే ఏంటి, కళ్ళు మూసుకొని y కోఆర్డినేట్ 0 అయిపోవాలి. x మీద ఎక్కడుంది, -2. సో -2, 0. సో దీని ఆర్డినేట్ ఏమైపోతుందబ్బా, ఆర్డినేట్ అంటే ఏమన్నాను నేను, y కోఆర్డినేట్ కాస్త 0. ఎందుకంటే ఈ పాయింట్ సి ఈజ్ లయింగ్ ఆన్ x యాక్సిస్.
సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే దాని వై కోఆర్డినేట్ 0 అయిపోతుంది. ఒక పాయింట్ వై కోఆర్డినేట్ మీద ఉంది అంటే దాని ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోతుంది. ఇంకొక క్వశ్చన్ చేసుకుందాం. అబ్జర్వ్ ఫిగర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. కోఆర్డినేట్స్ ఆఫ్ బి, దాని పర్పెండిక్యులర్ ఎక్కడ మీట్ అవుతుంది? ఎక్స్ యాక్సిస్కి 2. ఇది ఎక్కడ మీట్ అవుతుంది? 3. సో వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్? 2, 3. The points identified by the coordinates -2, -3. -2, -3 అంటే రెండు నెగటివ్ ఉంది. రెండు నెగటివ్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్ అండ్ ఇది ఫోర్త్ క్వాడ్రెంట్ కదా. సో ఏ క్వాడ్రెంట్లో రెండు పాయింట్స్ నెగటివ్ ఉంటుంది? థర్డ్ క్వాడ్రెంట్లో. సో థర్డ్ క్వాడ్రెంట్లో మన దగ్గర ఏ పాయింట్ ఉంది? ఏ. ఒకసారి చెక్ చేసుకుందామా? ఏ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే -2 దగ్గర వస్తుంది. ఏ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే -3 దగ్గర వస్తుంది. సో there you go, -2, -3. So which point is identified by the coordinates -2, -3? A. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. రెండు పాజిటివా రెండు నెగిటివా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివా ఎలా ఉన్నాయని మీరు చెక్ చేసుకొని ఆ క్వాడ్రెంట్లో వెళ్ళి మీరు పాయింట్ ఎత్తుకేసుకోవాలి అంతే. ఆల్ రైట్. సో దిస్ ఇస్ A, దిస్ ఇస్ B. థర్డ్ క్వశ్చన్. యాప్సిసా ఆఫ్ ద పాయింట్ D. పాయింట్ D ఎక్కడుంది? వై యాక్సిస్ మీద ఉంది. వై యాక్సిస్ మీద ఉన్న ప్రతి ఒక్క పాయింట్కి నేనేమన్నాను? మీ ఎక్స్ కోఆర్డినేట్ ఎప్పుడు 0 అయిపోతుంది. ఎందుకంటే అది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి. ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే మీ వై కోఆర్డినేట్ 0 అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏంటి? మనకి యాప్సిసా కావాలి. డీని కనుక మనం చూసుకుంటే దాని పాయింట్స్ ఎక్కడున్నాయి? 0, 4. యాప్సిసా అంటే ఏంటి మనది? ఎక్స్ కోఆర్డినేట్. సో ఏంటది? 0, 0. ఎందుకంటే ద పాయింట్ ఇస్ లయింగ్ ఆన్ ది వై యాక్సిస్. నెక్స్ట్, ద ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ H. H ఎక్కడుందబ్బా? H ఇస్ లయింగ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ ఏమన్నాను? వై కోఆర్డినేట్ 0 అయిపోతుంది. సో వాట్ ఈస్ ది ఆర్డినేట్? 0. ఎందుకంటే H is lying on x-axis. ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్. పాయింట్స్ విత్ సేమ్ యాప్సిసా అంటే ఎక్స్ కోఆర్డినేట్ రెండిటికి సేమ్ అంట. అదే పాయింట్స్ ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ -3, -1 అవునా? కాదు. ఇక్కడ ఓకే, బీని చూసుకుందాం. ఇక్కడ బి కోఆర్డినేట్స్ ఏంటి? 2, 3. అలానే మనం జీ కోఆర్డినేట్స్ చూసుకుందాం. 2, -2. ఈ రెండిటికి ఏంటి? రెండిటికి ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ ఉందా? ఏంటది? 2. సో వాట్ ఆర్ ద పాయింట్స్ విత్ ద సేమ్ యాప్సిసా? బి అండ్ జీ. అలానే వాట్ ఆర్ ద పాయింట్స్ విత్ సేమ్ ఆర్డినేట్? ఆర్డినేట్ రెండిటికి సేమ్ ఉండాలి. ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు మనం ఎల్ ఇంకా డి చూసుకుందాం. డి ఏంటి? 0, 4. ఓకే. ఓ యూ వాంట్ ద సేమ్ ఆర్డినేట్. ఐఎమ్ సో సారీ. ఆర్డినేట్ సేమ్ ఉండాలంటే ఏంటి? యువర్ వై కోఆర్డినేట్ హ్యాస్ టు బీ ద సేమ్. ఎక్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, వై సేమ్ ఉండాలి. అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది చూసుకుందాం. ఎం ఇంకా హెచ్లో తీసుకుందాం. ఏంటి? -4, 0. హెచ్ ఏంటి ఇక్కడ? 4, 0. ఈ రెండిటికి సేమ్ ఆర్డినేట్స్ ఉన్నాయా? రెండిటికి 0 ఉంది కదా. సో దే ఆర్ ద 2 పాయింట్స్ విత్ సేమ్ ఆర్డినేట్. అలా. సో కేర్ఫుల్గా ఒక క్వశ్చన్ చూసి దాంట్లో ఏం అడుగుతున్నారు? యాప్సెస్ అడుగుతున్నారా? ఆర్డినేట్ అడుగుతున్నారా? కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ అడుగుతున్నారా? ఇది జాగ్రత్తగా వినాలి. ఆల్ రైట్. నా ప్లీజ్ రిమెంబర్ వెన్ ఎవర్ అ పాయింట్, ఇక్కడ రాస్తాను నేను ఎందుకంటే ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. అ పాయింట్ ఆన్ x-axis is of the form x, 0. A point on y-axis is 0, y. అంటే y కోఆర్డినేట్ 0 అయిపోతుంది if the point is on x-axis
ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోతుంది ఇఫ్ ద పాయింట్ ఇస్ ఆన్ వై యాక్సిస్. అంతే అబ్బా, ఈ మొత్తం చాప్టర్లో ఇవే ఉన్నాయి. మనం దీని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా చేసుకుంటాం. సో డోంట్ వరీ, దెర్ విల్ బి అ వీడియో ఆన్ ఇట్. అండ్ దాట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. మీకు బాగా అర్థమైందని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ హిట్ దట్ బెల్ ఐకన్, ఎందుకంటే ఎప్పుడైతే మేము వీడియోస్ పోస్ట్ చేస్తామో మీకు కనిపిస్తుంది. ఫ్యాక్టరైజేషన్ ఇంకా పాలినామియల్స్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఆ వీడియోని చేసుకోబోతున్నాం. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. Bye bye and keep smiling.